రావయ్యా డీసీపీ, రా 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 కూర్చో. పర్లేదు సార్. నీలో ఉన్న ఈ వినయమేనయ్యా నాకు నచ్చింది. పర్వాలేదు, కూర్చో. థ్యాంక్ యూ సార్. ఐపీఎస్ చదివిన నువ్వు 8వ తరగతి ఫెయిల్ అయిన నా ముందు కూర్చోనంటావేంటయ్యా? సార్, ఏదేమైనా మీరు హోమ్ మినిస్టర్, నేను మీ కింద పనిచేసే ఆఫీసర్ని. మాదే ఉందయ్యా. ఏ పార్టీలో ఎప్పుడుంటామో, ఏ టైంలో పదవిలో నుంచి పీకేస్తారో అంత ఫ్లాష్ న్యూస్ జీవితం. అది సరే, ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు సార్, చాలా రోజుల నుంచి మీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలని కోరికగా ఉంది. ఆటోగ్రాఫ్ దేనికయ్యా? మరీ చిన్నపిల్లాడిలా అడుగుతున్నావు. నేను మీకు చిన్నపిల్లనే కదా సార్, ప్లీజ్. భలే వాడివయ్యా. ఏంటిది? సిటీ పోలీస్ కమిషనర్ పోస్టుకు నిన్ను రికమెండ్ చేసినట్టు రాసి ఉంది. దీని మీద నేను సంతకం చేయాలా? మరి 5 రూపాయల నోటు మీద నీ చెత్త సంతకం తీసుకుని ఆల్బమ్లు అంటించుకుంటా అనుకుంటున్నావా? ఏంటి సార్ ఆ చూపు? మీరు మర్డర్లు చేయించేటప్పుడు మేము గొడుగులు పట్ల, దానికి బదులు మర్డర్ చేయమని అడిగానా, సీఎం పోస్ట్ అడిగానా? జస్ట్ చిన్న సంతకం సార్ నేను అడిగింది. ఇప్పుడే చేయాలా? చేస్తే బాగుంటుంది. నువ్వు బాగుంటుందంటే నేను కాదంటానా? కానీ ఈ రోజు మంచి రోజు కాదయ్యా. పైగా రావు కాలంలో వచ్చావు. రేపు మంచి రోజు, రేపు పెడతాను. మీరంతా పైకి రావాలయ్యా. నువ్వు పైకి వెళ్తానంటే నేను కాదంటానా? ఏంటి సిగ్నల్స్ అయిపోయినాయి? సిగ్నల్స్ బండి చేయండి, బండి చేయండి. ఎవరు అక్కడ అసెంబ్లీ గట్టి ముందు బండి పెట్టింది? నీలో ప్రేమ పుట్టినప్పుడు నన్ను ఎంతగా బాధ పెట్టావో నన్న విషయం గుర్తుకొచ్చి మాటలేరా, కేవలం కన్నీళ్ళు వస్తాయి. అసెంబ్లీ ముందే డీసీపీ మర్డర్, క్లియర్ ఎవిడెన్స్.
ఈ క్యాసెట్ తో మన రాష్ట్ర రాజకీయాలే మారిపోతాయి. దీంతో సర్కార్ గాడే కాదు, వాడి వెనుకున్న వీఐపీలు అందరి బతుకులు బయటపడిపోతాయి. అంతేకాదు సార్, ఈ సర్కార్ గారి స్పెషాలిటీ ఏంటంటే క్రిమినల్ గా వెరీ సిన్సియర్, నిజాయితీ గల సంఘ విద్రోహి. మంచి టైటిల్, ఇదే ప్రోమోతో స్టార్ట్ చేద్దాం. ఆంధ్రానే హడలెత్తిస్తున్న నిజాయితీ గల సంఘ విద్రోహి సర్కార్, ఇదే సెన్సేషనల్ హెడ్లైన్. అబ్సల్యూట్లీ రైట్ సార్. ఆ రోజు నేను పారిపోతున్నప్పుడు రికార్డ్ అయినట్టు సార్. సార్ నేను చెప్పానే, ఓసారి రౌడీ నా వెంట పడినప్పుడు ఓ మెకానిక్ వాళ్ళతో గొడవ పడ్డాడు. నువ్వట నేను ఇంకా చెత్త తీసుకెళ్ళి కుర్రాడు అనుకున్నాను. అబ్బా పిన్ని వాళ్ళ బర్త్డే అంటే పుట్టినరోజు. స్వీట్స్ తీసుకో, తిను. కాజా బాగుంటుంది, తిను. చిత్ర ఆ. చిత్ర అమ్మా ఏంటి చిత్ర అంత వీక్ గా నడుస్తున్నావు? అమ్మాయి రాత్రి కాలు జారింది. ఓహో, కాలు జారిందా? కంగారు పడకు. ఆ, రాత్రి బాత్రూమ్ లో సబ్బు మీద కాలెత్తే బకెట్ లో పడింది. అబ్బా కాదు చిత్రే. ఎంత డేంజర్ జరిగింది. అలా కాలుకి ఏమైంది? గండు బాబు ఎక్కడా? అడుగో అక్కడుంది. నొప్పి ఎక్కడా? అయ్యో వద్దండి. చిత్ర, పూల తీగ జారితే బొంగు కేసి కట్టాలి. నీలాంటి అందమైన అమ్మాయి కాలు జారితే జండు బావి రుద్దాలి. నన్ను రుద్దని. పాపం వాడల్ల కాలబేరానికి వచ్చి మర్దనా చేస్తానంటే వద్దంటావేంటి? చేయించుకో. సరే. నువ్వు వెళ్ళి వేడి నీళ్ళు పెట్టుకో. అలాగే. రా, కాలు పెట్టు. ఇక్కడ 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 అక్కడ. ఏమైంది మీకు? ఫస్ట్ వచ్చి కదా, రక్తం వేడెక్కి జువ్వును లాగేస్తుంది. నీ కూడా కొత్తగా ఉంది కదూ? లేదే, పాతగానే ఉంది. పాతగా ఉందా? మర్దన చేస్తుంటే కొత్త కొత్త ఫీలింగ్స్ రావట్లేదా? ఎందుకొస్తాయి? చెయ్యి కొత్తది గాని మర్దన పాతేగా. మర్దన పాతదా? పోనీ ఇప్పుడు కిరణ్. కిరణ్ వాడేవాడు? ఓహో, బాధలో నా పేరు మర్చిపోయినట్టున్నావు. కాదు, ఆ, కిరణ్ అని మా ఊళ్ళో రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో డాన్స్ చేసేవాడు. ఆ, మేమిద్దరం గాఢంగా ప్రేమించుకున్నాం. ఆహా, కొండల్లో గుట్టల్లో ఆహా, చెట్టుల్లో పుట్టల్లో వడ్రంగి పిట్టల్లా తిరిగేవాళ్ళం. ఆహా, ఓ తుఫాను రాత్రి వరదల్లో ఆ. ఇద్దరం దగ్గరయ్యాం. వరదల్లో దగ్గరయ్యారా? నీకు ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా? అతను మంచి ఈతగాడు కూడా. ఓహో, ఓసారి మా ఊరి చెరువులో ఈత కొట్టడానికి దిగాడు. ఆ, అలా ఈత కొడుతూ కొడుతూ ఎటెళ్ళిపోయాడో ఏమైపోయాడో ఇంతవరకు తెలీదు. పోయాడంటావా? ఏమో, అతను వెళ్ళినప్పటి నుంచి నా మనసంతా అతనితోనే ఉంది. శరీరం మాత్రమే ఇక్కడుంది. ఇది చాలు నేను అడ్జస్ట్ అవ్వడానికి. నువ్వేం బాధపడు. ప్రేమకి ఇప్పుడు స్టెపిని ఉంటుంది. కిరణ్ లేకపోతేనే నేనున్నాను. నిన్ను కిరణ్ కంటే ఎక్కువగా చూసుకుంటాను చిత్ర, ఎక్కువగా చూసుకుంటాను. నీ మీద నాకు ఈత కూడా- ఉద్దిచ్చే టైంలో ముసలి పడిపోయింది. నైలో నడుము పట్టేసినట్టుంది. అలా చూస్తావేనా? మరి ఆ జండు బాబు అవుతారా? నేనా? నీకా? నాకేనా? జండు బాబా? ఏడి వీడు? ఏమైంది? ఏమైంది? చూడు. హలో. ఏంటి గౌరీ, ఏమైంది నీకు? డ్రెస్ అమ్మా, కొత్త డ్రెస్. అదే ఏంటి కలర్ కలర్ గా? లవ్స్ కదా సార్, ఇప్పుడు హీరో అయిపోయాడుగా. అందరూ నిన్నే చూస్తున్నారు. చూడాలనేగా వేసింది. నువ్వు కంగారు పడకు, సార్ పర్సనాలిటీయే ఇంత. కానీ ఇలాంటి డ్రెస్ క్లాస్ రోడ్ లో కట్అవుట్ మీద చూసినట్టు గుర్తు. కరెక్ట్ కరెక్ట్, హీరో డ్రెస్ బాగుందా? సరే సరే, అదే నీ పాకెట్ లో పెన్నా? కాదు, స్ట్రా. అదే ఎక్స్ట్రా. 2 స్టాల్ ఎందుకు? ఇదెందుకు? లవ్స్ చేస్తే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు వేసుకుని తాగాలి. ఎప్పుడు చూడలేదా? తర్వాత క్యాచ్ టికెట్స్. హైటెక్ థియేటర్ కి వెళ్తాం, సైడ్ లో కూర్చుని సినిమా చూస్తాం. అక్కడి నుంచి ట్యాంక్ బండ్కి వెళ్తాం, డ్యూయెట్ పాడతాం, స్టెప్పులు వేస్తాం, చిన్న బ్రేక్, స్మాల్ రెస్ట్. ఆ తర్వాత నేను ఇంట్లో దింపేస్తాను, నీతో పాటు నా మనసు వదిలేస్తాను, నేను షెడ్కి వెళ్ళిపోతాను. ఓకే? అసలు ఇవన్నీ ఎందుకు చేయాలి? లవర్స్ అందరూ చేసే పని ఇదేగా. వాళ్ళు చేసినట్టు మనం కూడా చేయాలా? పోనీ ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దాం? మేడమే చెప్పాలి. ఎక్కడికైనా ప్రశాంతంగా ఉండే చోటుకి, ప్రేమ దొరికే చోటుకి వెళ్దాం. కానీ హీరో గౌరీతో కాదు, నేను ఫస్ట్ టైం చూసిన గౌరీతో.